నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి విదురుడు చెప్పినటువంటి మాటలు, ఆయన తీసుకున్న స్వాతంత్ర్యం, ఆయన యొక్క మంచితనానికి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు ఎంతో ఆనందించాడు. మరునాడు లేచి ఉచితమైనటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ ఆ కురుసభకి బయలుదేరాడు కృష్ణ పరమాత్మ. బేరులు, శంఖాలు, వింజామరలు, లాంఛనాలు, గరుడకేతనం ప్రకాశిస్తుండగా ఆ సభ ఆ వేదికని చేరుకున్నాడు. ఒక పక్కన సాత్యకి, ఒక పక్కన కృతవర్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మకి రక్షకులుగా నిలబడి నడుస్తున్నారు. ఎందుకని? అది ప్రమాదకరమైనటువంటి స్థలం. అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు. పాపపు చిత్తము కలిగినటువంటి వాడు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి వాడు. అటువంటి వాడు ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పరమాత్మ అంతటి వారు కూడా ఒక పక్క సాత్యకని, ఒక పక్కన కృతవర్మని ఉంచుకున్నారు. దాటి ఆ రాజభవనం చేరి అంతఃపురంలోకి వెళ్ళారు. వెళ్ళి ఉచితాసనం కృష్ణ పరమాత్మకి ఇవ్వబడింది. ఆయన కూర్చునే ముందు చూస్తే నారదాది మహర్షులందరూ కూడా లేచి నిలబడి ఉన్నారు. ఆయన వెంటనే భీష్ముణ్ణి చూసి అన్నారు, మహర్షులు వారు అలా ఆకాశంలోనే నిలబడి ఉన్నారు, ముందు వారందరికీ కూడా ఉచితమైనటువంటి ఆసనములు వేయించండి, వాళ్ళు కూర్చున్న తర్వాత నేను కూర్చుంటానన్నారు. అని ఆ వచ్చినటువంటి మహనీయులైనటువంటి మహర్షులందరినీ కూడా ఆసీనుల్ని చేసి వారికి అర్ఘ్యపాద్యములు ఇచ్చిన తరువాత కృష్ణుడు కూర్చున్నాడు. అంటే ఋషుల పట్ల కృష్ణుడు చూపించినటువంటి ఆదరభావం, ఆయన చూపించినటువంటి సత్ప్రవర్తన, ఆయన యొక్క నడవడి అందరి చేత గమనింపబడవలసినటువంటిది. అంత గౌరవాన్ని చూపించి వాళ్ళు కూర్చున్న తర్వాత సాత్యకి, కృతవర్మ ఇద్దరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మకి అటు ఇటు కూర్చున్నారు. వెనక విదురుడు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సభనంతటినీ కలయ చూసి ధృతరాష్ట్రుడి వంక తిరిగి మాట్లాడడం ప్రారంభం చేశారు. జననాథ, నీ ఎరుంగని పనులు గలవే, అయినం తగవున్ పరమహితంబున్ తనవారికి చెప్పన తగునని వచ్చితి, భారతాన్వయము ప్రియమందన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ ఎరుంగని పనులు కలవే, నీకు తెలియని పనులు ఏమైనా ఉంటాయా? నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా. అయినం తగవున్ పరమహితంబున్ తనవారికి చెప్పనదగు. నేను ఏది న్యాయమైనటువంటిదో, ఏది ఉభయపక్షములకు శ్రేయస్సుని కల్పిస్తుందో అటువంటి మాటలు చెప్పాలి. కాబట్టి అటువంటి మాటలు చెప్పడం కోసమని చెప్పి వచ్చాను. కాబట్టి నువ్వు నేను చెప్పేటటువంటి మాటల్ని శ్రద్ధతో వినవలసింది అని చెప్పి ధృతరాష్ట్రుడికి చెప్పడం ప్రారంభం చేశారు. క్షీరోదకగతి పాండవ కౌరవులొడగూడి మనికి కార్యంబది, నీ వారసి నడుపుము, వారన వీరన కురుముఖ్య నీకు వీరుం కలదే. కౌరవులు కానీ పాండవులు కానీ పాలు నీళ్లు ఎలా కలిసిపోతాయో అలా కలిసిపోయి ఒద్దికతో ఉండేటట్టుగా చూడవలసినటువంటి కర్తవ్యం పెద్దవాడివి కాబట్టి నీ మీద ఉంది. నువ్వు ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలి. పాండవులు వేరు, కౌరవులు వేరు అన్న భేదబుద్ధి నీకు లేదు కదా. వాళ్ళిద్దరూ నీకు ఒకటే కదా, ఇద్దరూ పుత్రులే కదా, తమ్ముడి కొడుకులు నీ కొడుకులతో సమానమే కదా, పైగా వాళ్ళు తండ్రి లేని బిడ్డలు కదా. కాబట్టి ఇద్దరినీ సమానంగా నువ్వు ఆదరించాలి కదా. పూర్వం నుంచి మీ ఇంట అటువంటి ఉత్తమమైన సంప్రదాయం ఉన్నది కదా. భరతకులంబు ధర్మమును పాడియు సత్యము పొత్తు పెంపును కరుణయు కల్గి ఉండుననగానుతికన్నది, అందు సద్గుణోత్తరులరు నీవు నీ ఎనుగు తమ్ముడు నీ తనయుల్ యశోధురంధర శుభశీలురు, ఈ సుచరిత క్రమమిప్పుడు తపనేటికిన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మీ భరత కులం ధర్మానికి, న్యాయానికి, సత్యానికి, ఐకమత్యానికి ప్రతీకగా నిలబడినటువంటి వంశం. అందులో ప్రత్యేకించి అందు సద్గుణోత్తరులరు. నువ్వు పాండురాజు గారు ఎన్నో సద్గుణములు కలిగినటువంటి వారు. మీ ఇద్దరు ఎంతో ప్రీతితో ఉండేటటువంటి వారు, రాజ్యభారాన్ని వహించినటువంటి వారు.
ఇప్పుడు నీ కుమారులు కూడా చాలా మంచి గుణములు కలిగినటువంటి వారు. మీ వంశ సంప్రదాయం తప్పిపోకూడదు కదా. ఈ కలిసి బ్రతకడం అనేటటువంటిది ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి కదా. నువ్వు పెద్దరికం వహించి ఉండగా అన్నదమ్ముల మధ్య ఇటువంటి సంప్రదాయం తప్పిపోయి దెబ్బలాడుకున్నారు, యుద్ధం చేసుకున్నారు, చచ్చిపోయారు, మారణ హోమం జరిగిందన్న అపఖ్యాతి నీకు రాకూడదు కదా. నీ పెద్దరికాన్ని నువ్వు నిలబెట్టుకుని సమస్యని పరిష్కరించాలి కదా. ఇది హితోపదేశం విదురుడికి, ధృతరాష్ట్రుడికి. కాబట్టి ఈ వంశంబునకెల్ల నీవ కుదురు ఇందెవ్వారి చందంబులెట్లై వర్తిల్లిన కీడు మేలుతుది నీయందొందెడుంగాన సద్భావంబారసి లోని పొత్తు వెలి వృత్తంబున్ జనస్తుత్యముల్ కావింపంతగు నీక యవ్విధమునన్ కౌరవ్య వంశాగ్రణి. నీకు నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరి యొక్క మనసులలో ఉన్నటువంటి స్వభావాలు తెలుసు, వాళ్ళ చిత్తవృత్తులు తెలుసు. అలాగే వాళ్ళు బాహ్యంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు అన్న విషయం కూడా నీకు చాలా బాగా తెలుసు. తెలిసున్నప్పుడు పెద్దవాడి అయినప్పుడు లోపల భావాలు సక్రమంగా ఉండకపోయినా, బయట నడవడి సక్రమంగా ఉండకపోయినా దిద్దవలసినటువంటి కర్తవ్యం నీది కదా. అట్లా దిద్దకపోతే, నడవవలసిన మార్గంలో నడవవలసిన వారిని నడపకపోతే ఇంటి పెద్ద అయినటువంటి నిన్ను కదా తప్పుపడతారు. కాబట్టి జనులు మెచ్చుకునేటట్టుగా వ్యవస్థని చక్కదిద్ది అందరినీ నడిపించవలసినటువంటి కర్తవ్యం నువ్వు కదా స్వీకరించాలి. ఇక నీ కుమారులైనటువంటి దుర్యోధనాదులు ఎన్నడూ కూడా ధర్మము అనేటటువంటి మాట యందు ఆదరబుద్ధిని కలిగి ఉండరు. ధర్మాన్ని అనుష్ఠించాలి, ధర్మము రక్షిస్తుంది అనేటటువంటి పూనిక వారికి లేదు. ధర్మమునందు నమ్మకం లేదు కాబట్టి సత్కర్మములు చేయరు, ఎన్నడూ సత్కర్మాచరణ లేదు. ఇటువంటి దారుణమైనటువంటి మనసులు కలిగినటువంటి వారి యొక్క దుష్టచేష్టితముల వలన అందరూ బాధపడుతున్నారు. ఆ బాధ పడకుండా ఉండేటట్టుగా వీళ్ళని నిగ్రహించవలసినటువంటి అవసరం నీ మీద కదా ఉంది. వాళ్ళు ఇటువంటి దుష్టచేష్టితములను చేయడానికి ఏమాత్రము వెనుకంజ వెయ్యరు, కానీ నిగ్రహించవలసినది మాత్రం నువ్వే. కాబట్టి కౌరవ పాండవుల్ తెరగుగై కొన్ని శాంతత పొందియున్కి మేలారయ నాకు నీకు కులమంతకు ఈ నృపకోటి గుర్వికిన్ పూరితమైన నింత కొనుపుట్టు మహాపద కావునన్ ధరిత్రీ రమణాగ్రగణ్య గణుతించి అవశ్యంబు పొందొనర్పవే. రాజా, ఇది కేవలం మీ ఇంటి సమస్యో కౌరవుల యొక్క సమస్యో కాదు. వీళ్ళిద్దరూ సమస్యని ప్రశాంతంగా పరిష్కరించుకొని కలిసిమెలిసి ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు, లోకమంతా సంతోషంగా ఉంటుంది, రాజసమూహం అంతా సంతోషంగా ఉంటుంది. కాకుండా వీళ్ళు యుద్ధం చెయ్యవలసి వస్తే అందరూ బాధపడతారు. అందుకని సంధి జరిగి వీరు కలిసిమెలిసి ఉండడం అనేటటువంటిది అత్యంత అవసరమైనటువంటి విషయం. ఇక ఈ సంధి జరగడం అనేటటువంటిది పెద్దవాడివి కాబట్టి నీ చేతులలో ఉంది. కురుపాండవులు ఇద్దరినీ కూడా ప్రసన్నుల్ని చెయ్యవలసినటువంటి కర్తవ్యం, వాళ్ళని వివేకం కలిగి ఉండి ప్రవర్తించవలసినటువంటి రీతిలో నడిపించవలసినటువంటి కర్తవ్యం కూడా నీ మీదే ఉన్నాయి. నువ్వు ఆలోచించు, యుద్ధమే జరిగితే ధృతరాష్ట్ర మహారాజా ఎంత ప్రమాదం జరుగుతుంది. అవతల వైపు భీమార్జునులు ఉన్నారు, సామాన్యమైనటువంటి వీరులు కారు. ఇటువైపు భీష్మ ద్రోణులు ఉన్నారు, వీళ్ల పరాక్రమం తక్కువది కాదు. ఇటువంటి వారు కలిసిమెలిసి ఉంటే అందరికీ రక్ష. ఇటువంటి వీరులు ఒకరికి ఒకరు శత్రువులై యుద్ధభూమిలో కలుసుకుని యుద్ధం చేస్తే ఎంత ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ మధ్య యుద్ధం రాకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే, భీష్మద్రోణులు, భీమార్జునులు, ధర్మరాజు, దుర్యోధనుడు ఇంతమంది కలిసి ఉండగా నువ్వు రాచపదవిలో కూర్చునుంటే, జగతిగల జనపతులు నీ చరణపీఠ మర్ధి కొలువ సముద్ర వేలావృతోర్వియల్ల ఏలుట యొప్పదే తల్లి ప్రజల ఎడ విరోధంబు వాటించుటెంత మేలు. వీళ్ళే కాదు,
వీళ్ళందరూ ఒకటిగా ఉంటే లోకంలో ఉండేటటువంటి రాజులందరూ కూడా నీ పాదముల దగ్గర శిరస్సు ఉంచి నిలబడతారు. సముద్రము చేత చుట్టబడి ఉన్నటువంటి ఈ భూమినంతటికీ కూడా రాజువై పరిపాలించవలసినటువంటి వాడివి, వీళ్ళని కలసి మెలసి ఉండేటట్టుగా చెయ్యవలసినటువంటి వాడివి. అట్లా చెయ్యకుండా నీ కర్తవ్యం నుంచి విస్మృతిని పొందకూడదు కదా. తల్లే తన బిడ్డల పట్ల భేదభావాన్ని పొందిందనుకో, అది ఎంత ప్రమాదకరం ధృతరాష్ట్ర మహారాజా. కాబట్టి నువ్వు ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. దీని వలన కేవలం మీ కుటుంబ సమస్య కాదు, భూమి మీద ఉండేటటువంటి జనులకందరికీ కూడా శాంతి కలుగుతుంది. కౌరవులు పాండవులు ఇద్దరూ చదువుకున్నటువంటి వాళ్ళు, ఇద్దరూ భుజ బలాలు కలిగినటువంటి వాళ్ళు, పరాక్రమం కలిగినటువంటి వారు, కోమలమైనటువంటి శరీరములు కలిగినటువంటి వాళ్ళు, అందమైనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు యుద్ధభూమిలో కలుసుకొని అన్నదమ్ములు బాణాలు ప్రయోగించుకుంటే గుండెల్లోంచి బాణాలు దూసుకుపోతే వివర్ణమైపోయి వాళ్ళు ఆ భూమి మీద పడిపోయి చనిపోతే, ఇటువంటి వాళ్ళు కలిసి ఉండవలసిన వాళ్ళు చనిపోయి శవములై పడి ఉంటే చూడడానికి రేపు ఎంత బాధగా ఉంటుంది. పాండవులు తండ్రి సచ్చిన ప్రజలు, వారి నరసి ప్రోచితి శైశవమదిగాగా నడుమ నిష్కారణమ దిగవిడువదగుని పారమొందంగ రక్షింపు గరవమున. నీకు తెలుసు కదా ధృతరాష్ట్ర మహారాజా, ఆ పాండవులు తండ్రి లేని పిల్లలు, నువ్వు పెద్ద తండ్రివి, తండ్రి కన్నా గొప్పవాడివి. నువ్వు వాళ్ళని చాలా చిన్నతనం నుంచి కూడా అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేశావు. వాళ్ళని అలా ఇప్పుడు విడిచిపెట్టవలసినటువంటి అవసరం లేదు. పోనీ వాళ్ళు ఏమైనా నీ మీద భిన్నమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారా అంటే, తండ్రి నువ్వు ఆజ్ఞాపించినట్లుగానే 12 సంవత్సరములు ఎన్ని కష్టములకో ఓర్చి అరణ్యవాసం చేశాం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశాం, రాజ్యంలో సగపాలు పొందాలి అని చెప్పి దృఢమైనటువంటి నిశ్చయంతో ఉన్నాం. మాకు తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా నువ్వే. 1000 ఏళ్ళు నువ్వు జీవించిన నీకన్నా మాకు అండైనటువంటి వారు వేరొకరు ఎవ్వరూ లేరు. ఒకవేళ మేమేమైనా తప్పులు చేసుంటే మమ్మల్ని శిక్షించి, మమ్మల్ని కోప్పడి, మమ్మల్ని శాసించి నడపడానికి నీకు సర్వాధికారాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు మాలో ఎవరం సక్రమంగా ప్రవర్తించకపోయినా అపకీర్తిని పొందుతావు. ఇంటి పెద్ద అపకీర్తి పాలవడం మాకు ఇష్టం లేదు. కాబట్టి మమ్మల్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించి, మా దోషములుంటే మన్నించి ఎత్తి చూపించి మమ్మల్ని కాపాడమని పాండవులు ఇప్పటికీ కూడా నీ మీద అంత భక్తితో అంత ప్రేమతో కోరుకుంటున్నారు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులుపేక్ష చేసినది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడున్. చాలా చాలా గొప్ప పద్యాలలో ఇదొక పద్యం. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ. లోకంలో సత్యధర్మములు రెండూ కూడా ప్రాణములు. ధర్మము నిరంతరము కదులుతూ ఉంటుంది. కదిలే కాలంలో మనం ప్రతి క్షణం మారిపోయేటటువంటి ధర్మాన్ని పట్టుకోవాలి. పొద్దున్న ఒక ధర్మం ఉంటుంది, మధ్యాహ్నం ఓ ధర్మం, సాయంత్రం ఓ ధర్మం, రాత్రి ఓ ధర్మం. ఎక్కడ నిలబడ్డామన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఏ కాలంలో ఉన్నామన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఏ దేశంలో నిలబడ్డామన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఏ ఆశ్రమానికి చెందినవాడన్న దాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. మారిపోతున్న ధర్మాన్ని పట్టుకొని మారని సత్యమునందు ప్రవేశించాలి. ఈ సత్యధర్మములు రెండు అత్యంత ప్రధానములు. అటువంటివి పాపము చేత బొంకుచే, ధర్మము పాపము చేత, సత్యము బొంకు అంటే అసత్యము చేత అబద్ధము చేత బాధింపబడిన నాడు అవి రెండూ చెడిపోతాయేమో, సత్యధర్మములే దెబ్బతింటాయా అన్న పరిస్థితి ఏర్పడితే ఎవరికి నిజంగా సత్యధర్మముల యందు పూనిక ఉన్నదో వారు జోక్యం చేసుకుని వెంటనే వాటి రెండింటినీ కాపాడాలి.
శక్తివంతుడయ్యుండి సత్యధర్మములను నిలబెట్టగలిగినటువంటి వాడయ్యుండి ఏ కాలమునందు జోక్యం చేసుకుని వాటిని నిలబెట్టి కాపాడాలో ఆ సమయమునందు వాడు కాపాడకపోతే వాడు పాడైపోతాడేమో కానీ సత్యధర్మములు పాడవవు. వాటిని కాపాడడానికి భగవంతుడున్నాడు, ఆయన కాపాడుతాడు. కాబట్టి దక్షులెవ్వారులుపేక్ష చేసినది వారల చేటగుగాని. సత్యము ధర్మము దెబ్బ తింటున్నప్పుడు తప్పు, ఇట్లా ఉండకూడదు అని చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోతే అది వాళ్ళు పాడైపోవడానికి కారణమవుతుంది కానీ సత్యధర్మములు పాడవవు. ఎందుకని? సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. అప్పుడు ఆ పరిస్థితులలో జోక్యం చేసుకుని కాపాడడానికి భగవంతుడున్నాడు సుమా. అంటే పరోక్షంగా సభలో ఉన్న వారికి అందరికీ చెప్తున్నాడు. ఇత పూర్వం కూడా సభలో పెద్దలుండి మాట్లాడలేదు, అది దోషం. ఇప్పుడు కూడా ఇది ఆఖరి అవకాశం, ఇది దాటిపోతే యుద్ధమే. కాబట్టి ఇప్పుడు కూడా మిన్నకుండడం మర్యాద కాదు. సత్యధర్మముల కోసం శక్తి కలిగిన వాళ్ళు మాట్లాడాలి, మాట్లాడి సత్యధర్మములు నిలబడేటట్టు చెయ్యాలి. అలా చేయకపోతే చెయ్యని వాళ్ళు పాడైపోతారు, సత్యధర్మములు పాడవవు. వాటిని కాపాడడానికి భగవంతుడు ఉన్నాడు. నిష్కర్షగా చెప్పేసినటువంటి విశేషం, అద్భుతమైనటువంటి విశేషాన్ని ఆవిష్కరించాడు. కాబట్టి పాండవుల సభలో ఉన్నటువంటి పెద్దలు నన్ను ఏ మాటలు చెప్పమని కోరుకున్నారో మహారాజా ఆ మాటలన్నీ నీ ముందుంచడం జరిగింది. నీతిని, ధర్మాన్ని, బాంధవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకరూపమైనటువంటి సత్యాన్ని నా వాక్కుల చేత నేను మీకు చెప్పడం జరిగింది. ఈ పద్ధతి మీకు మేలు కల్పిస్తుంది. మీరు సంధి చేసుకుని శాంతియుతమైనటువంటి జీవనానికి ఉత్సాహం చూపించండి. కోపము, గర్వము, ద్వేషము వదిలిపెట్టి నేను చెప్పినట్లు బ్రతకడానికి ఇష్టపడితే మీరందరూ కూడా సంతోషంగా ఉంటారు. పాండవులకు తగిన పాలు మీదిని పంచి ఇచ్చుట కంటే కార్యమిద్ది కలదు. ధర్మమిద్ది, సముచితంబగు విధమిద్ది, శక్యమిద్ది, చెపుడ వాక్య విధులు. పాండవులకు రాజ్యాన్ని విభాగం చేసి ఇవ్వవలసింది ఇవ్వడం కన్నా కర్తవ్యం ఇప్పుడు ఇంకేమైనా ఉందా? వాళ్ళకి ఇవ్వవలసింది ఇచ్చేసేయాలి. ఇంకా ఇంతకన్నా వేరు మార్గం ఏముంది? ఇంకేం లేదు కదా. కాబట్టి ఇప్పుడు పాటించవలసినటువంటి సముచితమైన కర్తవ్యం ఏది, దాన్ని ఎలా సాధించాలి? సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడాలి అంటూ నీ భాగం నువ్వు ఉంచుకొని పాండవుల యొక్క తండ్రి గారి రాజ్యభాగం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి ఇచ్చేసేయి. నువ్వు, నీ కొడుకులు, నీ మనవలు నీకు చెందవలసినటువంటి రాజ్యభాగాన్ని అనుభవిస్తూ పాండవులతో కలిసిమెలిసి ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. పైగా ధర్మరాజు గారి యొక్క న్యాయము, ధర్మరాజు గారి యొక్క శాంతి, ధర్మము, సత్యప్రవృత్తి అన్నీ కూడా నీకు తెలుసు. అతడు మిమ్మల్ని ఇప్పటికీ ఆశ్రయించి ఎంతో మర్యాదతో, గౌరవంతో ఉన్నాడన్న విషయం కూడా నీకు తెలుసు. కాబట్టి మదమడగించి భూపతి సమాజములెల్లను నిన్ను గొల్వజేయుదునని పూని దిగ్విజయమున్నతి చేసి మహావిభూతితో మదిమది నుండ నీ సుతుడు మంత్రులు సౌబలు జూదమార్చి సంపదగొని అంతబోవక సభం ద్రుపదాత్మజ భంగపెట్టరే. ఒకనాడు నువ్వు వాళ్ళకి రాజ్యభాగాన్ని ఇస్తే వాళ్ళు దిగ్విజయయాత్ర చేసి రాజులందరినీ గెలిచి నీ ముందు వాళ్ళు వంగేటట్టు చేశారు, నీ మర్యాద నిలబెట్టారు, నీ గొప్పతనాన్ని నిలబడింపజేశారు. వాళ్ళు రాజ్యాన్ని ఎక్కువ చేసుకుంటున్నారు, రాజుల్ని గెలిచారు, కీర్తి ప్రతిష్టల్ని పొందారనేటటువంటి అసూయతో నీ కుమారుడు శకునితో కపటజ్యూతం ఆడించి వాళ్ళని ఓడించి అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి పంపించడమే కాకుండా లోకంలో ఎప్పుడూ ఎక్కడా జరగనటువంటి రీతిలో వారి భార్య అయినటువంటి ద్రౌపదీదేవిని నిష్కారణంగా అంత ఘోరంగా సభలో అవమానించాడు. అప్పుడు కూడా దుర్యోధనుడు చేస్తున్నది దుష్కృత్యమని తెలిసి ధృతరాష్ట్ర మహారాజా నువ్వు మిన్నకున్నావు, ఏమీ మాట్లాడలేదు. తనకి ఏర్పడినటువంటి ధర్మ సంకటాన్ని గుర్తించినటువంటి ఆ ధర్మరాజు గారు ఒక చేత్తో కళ్ళ వెంట కారుతున్నటువంటి నీళ్లు తుడుచుకుంటూ తన ఆజ్ఞకి వశవర్తులై తిరగబడకుండా నిస్సారంగా నిలబడిపోయినటువంటి భీమార్జునుల్ని ఒక చేత్తో పట్టుకుని ఘోరారణ్యాలకు వెళ్ళిపోయాడు. అంత దుఃఖంలో, అంత దైన్యంలో ఉండి కూడా నువ్వు విధించినటువంటి శాసనాన్ని, ఆజ్ఞని వాళ్ళు ఔదల దాల్చారు. ధర్మరాజు ఎంత గొప్పవాడో నీకు తెలియదా?
తనుదాన పౌలుగాకేమనవచ్చు అజాతశత్రు అతిశాంతతయున్ వినయము సత్యము మున్నే జనపతులకు కలవు శిపుమ సౌజన్య నిధి. ధర్మరాజుతో పోల్చడానికి వేరొక వ్యక్తి ఉంటాడా? ధర్మరాజుకి ధర్మరాజే సాటి. సత్యమునందు కాని వినయమునందు కాని ధర్మమునందు కాని ధర్మరాజుని మించినటువంటి వాడు లేడు. అంతటి మహానుభావుడు. కాబట్టి ఇప్పటికైనా దుర్యోధనుడి మనసులో ఉన్నటువంటి దురాశని తొలగించి పాండవులతో సఖ్యం కలిగేటట్టుగా ప్రవర్తించు. వారలు శాంతశూరులు భవచ్చరణంబులు కొల్వబూనియున్నారు. అటుగాక మీకది మనంబున కప్రియమేని ఇంతకున్ బొరికి వచ్చుచుందురు. భూవరా రెండు తెరంగులందు నీ కారయ పచ్చమీదియగు అవిధమిర్పడ నిశ్చయింపుమా. పాండవులు నీ యందు పరమభక్తి కలిగిన వారు. నువ్వు వాళ్ళని పిలిచి ప్రేమతో రాజ్యం ఇస్తే తీసుకుంటారు, కాదా యుద్ధానికి వస్తారు. వాళ్ళని శాంతియుతంగా ఉంచినా నీ చేతుల్లో ఉంది, వాళ్ళతో యుద్ధం చేయించినా నీ చేతుల్లో ఉంది. రెండింటిలో ఏం చెయ్యాలనుకుంటున్నావో, సంధ్య సంగ్రామమా, రెండింటిలో ఏం చెయ్యాలనుకుంటున్నావు తేల్చి చెప్పేసేయి అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి జామదగ్న మహర్షి అనబడేటటువంటి ఆయన లేచి, ఆయన వాళ్ళు ఎవరనుకుంటున్నావు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు సాక్షాత్తుగా నరనారాయణులు. ఒకప్పుడు దంభోద్ధవుడనేటటువంటి రాజు గంధమాధన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి నరనారాయణుల దగ్గరికి వెళ్ళి నిష్కారణంగా వాళ్లతో యుద్ధం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే యుద్ధం వద్దు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు నరనారాయణులు. ఆ దంభోద్భవుడు వినలేదు. వెంటనే నరుడు దర్భలు చేతిలో పిడికిటి పట్టుకొని వాటినే బాణాలుగా మార్చి కురిపిస్తే దంభోద్భవుడి యొక్క సేనలన్నీ కూడా హతమైపోయాయి. చివరికి ఆ పరాభవం చూసి బాధపడుతుంటే ఆ రాజుని నరుడు క్షమించాడు. ఆ నరనారాయణులు ఎవరో కాదు, ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిగా భూమి మీద ఉన్నారు. అటువంటి వారితో నువ్వు వైరం పెట్టుకోగలవా? కాబట్టి వద్దు, నా మాట విను, సంధి చేసుకోమన్నాడు. కణ్వుడు అన్న మహర్షి లేచన్నాడు, ఒకప్పుడు గరుత్మంతులంతటి వాడు కూడా అహంకారాన్ని పొందితే శ్రీ మహావిష్ణువు తన మోచేతితో నొక్కేటప్పటికే ఆ బరువు తట్టుకోలేక వంగిపోయాడు. గర్వభంగమైన తరువాత సేద తీర్చి శ్రీమన్నారాయణుడే మళ్ళీ అనుగ్రహించాడు. గర్వము అతిశయము ఎవ్వరికీ పనికిరావు. అట్లాగే నారద మహర్షి మాట్లాడుతూ నేనీ పని తప్ప వేరే ఏ పని చెయ్యను అని మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామములు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇలా ఎందుకన్నానా అని బాధపడితే దాని వలన ఏ విధమైన ప్రయోజనం ఉండదు అని నిరూపించడానికి గాలవుని యొక్క వృత్తాంతాన్ని అంతటినీ చెప్పాడు. చెప్పి కాబట్టి ఇప్పటికైనా నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి నువ్వు పట్టుకున్న మాట అని కాదు, పెద్దలు చెప్పిన మాట విను, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన పలుకులను ఆదరించమన్నాడు. అంటే ఆదరించమంటే దుర్యోధనుడు, మీరు మునీశ్వరులు, బ్రహ్మదేవుడు నన్ను ఏమి కమ్మని పుట్టించాడో అది అవుతాను తప్ప ఇంకొకటి అయ్యేటటువంటి అవకాశం లేనే లేదు. ఏది జరగాలనుండో అదే జరుగుతుంది. మీ మాటలు నాకు రుచించవు, నా మనసు మారదు, కాబట్టి ఏం ప్రయోజనం అంటే వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, మీరు చెప్పినటువంటి హితోపదేశాన్ని ఆచరించగలిగితే అంతకన్నా పుణ్యం ఇంకొకటి ఉండదు. కానీ నేను ఏం చెయ్యగలను? ఈ దుర్యోధనుడు నా మాట వినడు, ఇంతకన్నా నేనేం చెప్పలేనన్నాడు. పైగా శ్రీకృష్ణ, పుణ్యపాపములు తెలిసిన్నటువంటి వాడివి, కార్యములను చక్కబెట్టగలిగినటువంటి సమర్థుడివి నువ్వు, మూఢచిత్తుడు నా కుమారుడు, బంధువులను కూడా పట్టించుకోడు, మహాత్ముడివి, కారుణ్యమూర్తివి. కాబట్టి నువ్వే నా కుమారుణ్ణి ఎలాగైనా శాంతింపచేసి మంచి జరిగేటట్టుగా చూడు అంటే వెంటనే కృష్ణ పరమాత్మ దుర్యోధనుడి వంక తిరిగి, నీ కుమారులు, తమ్ముళ్ళు, స్నేహితులు చెడుదారిలో నడవకుండా చూసుకోవలసినటువంటి కర్తవ్యం అన్నగారిగా నీ మీద ఉంది. అంతేకాని నీ పెద్దలు, ఆ తర్వాత నీ తండ్రి మొదలైన వారు ఇంతమంది చెప్తుంటే నువ్వు మూర్ఖంగా నేను రాజ్యం ఇవ్వను అనడం మర్యాదతో కూడినది కాదు. వారి మాటలు తిరస్కరిస్తే తర్వాత ఆపదలకు లోనవుతావు. అల్పబుద్ధి కలిగినటువంటి వారి మాటలు విని నువ్వు చెడిపోతున్నావు. లోకంలో ముష్టి చెట్టు ఉంటుంది, ఆ ముష్టి చెట్టు యొక్క పండ్లు నిగ మెరిసిపోతుంటాయి.
ఆ ముష్టి చెట్టు యొక్క పండ్లు అంతా బాగున్నాయి కదా, ఆకలిస్తోంది, శరీరానికి తుష్టి పుష్టి కలుగుతాయని ఎవరైనా కోసుకు తింటే ప్రాణహాని జరుగుతుంది. శరీరం నిలబడదు, ఉన్న ప్రాణాలు పోతాయి. పైకి నిగనిగలాడిన ముష్టి చెట్టు యొక్క పండ్లు ఎంత ప్రమాదకరమో, నీకు ప్రీతిపాత్రంగా ఉంటాయని చెప్పిన ఆ కర్ణాదుల యొక్క మాటలు అంత భయంకరమైనటువంటి మాటలు. అయినా లోకంలో పరమ ధర్మాత్ములు, న్యాయమూర్తులు, చక్కటి నడవడి కలిగినటువంటి నీ సోదరుల్ని విడిచిపెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తెచ్చుకొని వాళ్ళందరినీ నీ పక్కన పెట్టుకొని వాళ్ళ వలన నీ సోదరుల్ని గెలుస్తాను, వాళ్ళని చంపుతానని యుద్ధానికి బయలుదేరేటటువంటి వాడు, అటువంటి వాళ్ళ మాటలు నమ్మేవాడు లోకంలో నువ్వు తప్ప ఇంకెవరైనా ఉంటారా? ఆ ముష్టి చెట్టు పండ్లు ఎట్లాంటివో ఈ కర్ణుడు, శకుని మొదలైనటువంటి వారు అటువంటి వారు. కాబట్టి నీ సోదరులైనటువంటి పాండవులు న్యాయము ధర్మము తెలిసున్న వాళ్ళు కాబట్టి వాళ్ళతో నువ్వు స్నేహాన్ని కల్పించుకో తప్ప కేవలం ఆ కౌంతేయులైనటువంటి పాండవుల మీద ద్వేషం కల్పించడానికి కంకణం కట్టుకున్నటువంటి వీళ్ళ మాటలు నమ్మి యుద్ధానికి రావడానికి ప్రయత్నిస్తే ఎందుకు కొరగాకుండా పోతావు. నా మాట నమ్ము. భీమార్జునుల యొక్క పరాక్రమం నీకు తెలుసు. మొన్న జరిగినటువంటి గోగ్రహణ ఘట్టంలో అర్జునుడు ఒక్కడే మిమ్మల్ని అందరినీ ఓడించి గోవులనన్నింటినీ కూడా వెనకకు మరల్చి తీసుకెళ్ళినటువంటి సందర్భాన్ని నువ్వు మరిచిపోలేదు కదా దుర్యోధన. పరాక్రమం మొన్న నిరూపింపబడినప్పుడు ఇప్పుడు నువ్వు కొత్తగా వీళ్ళ మాటలు నమ్మి యుద్ధానికి రావడానికి ప్రయత్నించకూడదు కదా. కాబట్టి నా మాట విని పాండవులతో కలసి మెలసి జీవించమని చెప్పాడు. చెప్తే భీష్మద్రోణులు కూడా లేచి ఇదే మాటని సమర్థించి కృష్ణ పరమాత్మ అంటే సాక్షాత్ భగవానుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, సర్వలోకముల యందు వ్యాపించినటువంటి తేజస్సు, ఆయన లేని ప్రపంచం శవంతో సమానం. అటువంటి మహానుభావుడు ఇవాళ సభకొచ్చి ఇంత ఆదరంతో మాటలు చెప్పాడు. ఇప్పటికైనా నువ్వు ఆయన మాటలు వినకపోతే ఆయన చెప్పినటువంటిదే జరుగుతుంది. భీమార్జునులు, నకుల సహదేవులు, ధర్మరాజు, వాళ్ళ బాంధవులు, సైన్యము బయలుదేరి యుద్ధానికి వచ్చిన తరువాత, ఉగ్రమూర్తులై యుద్ధం చేసిన తరువాత ఇక మీరు మిగిలేటటువంటి అవకాశం ఉండదు. నిష్కారణంగా ప్రాణహాని, బంధుహాని జరగకుండా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట పాటించవలసినదిగా భీష్మద్రోణులు దుర్యోధనుడిని ఆదేశించారు. కానీ భీష్మద్రోణులు చెప్పినటువంటి మాట కూడా దుర్యోధనుడు అంగీకరించలేదు. నేను ఎవ్వరి మాట వినను అంటూ పైగా ఒక కొత్త వాదన ఒకటి ప్రవేశపెట్టాడు. ధర్మరాజుని ఎప్పుడైనా జూదం ఆడమని నేను చెప్పానా? ధర్మరాజు శకునుడితో జూదం ఆడాడు. పందెం వేయమని నేను చెప్పానా? ఆయన పందాలు పెట్టాడు, ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన కొద్దీ వెర్రెక్కిపోయిన కొద్దీ పందాలు ఒడ్డాడు. చివరికి పందెంలో నియమాల ప్రకారం అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి వెళ్ళాడు. అవన్నీ నేను చేయించానన్నట్టుగా నా మీద నెపంతో చేస్తే నాదా తప్పు? నేనేం చేస్తాను? కాబట్టి చేసిన తప్పులన్నీ ఆయనవి, నన్నెందుకంటారు? పైగా నా చిన్నతనంలో నాకు సరిగ్గా జ్ఞానం తెలియనటువంటి రోజులలో మా నాన్నగారు ఎందుకు రాజ్యం ఇచ్చారో నాకు తెలియదు. నాకు తెలిసి ఉంటే అప్పుడే నేను రాజ్యం ఇవ్వను. అసలు రాజ్యంలో వాళ్ళకి హక్కు ఎక్కడుంది? కాబట్టి వాళ్ళకి రాజ్యంలో భాగం ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు. సూది మోపినంత భాగం కూడా ఇవ్వను. యుద్ధమే జరుగుతుందా? దానికి ఎల్లవేళలా సిద్ధం. యుద్ధంలో జయాపజయములు విధినిర్ణీతములు. మేము మా పౌరుష పరాక్రమాలతో యుద్ధంలో విజయాన్ని సాధించి రాజ్యాన్ని అనుభవిస్తాం తప్ప ఏ కారణం చేత కూడా నేను వాళ్ళకి ఇవ్వను. నేను వాళ్ళకేవో అపకారాలు చేశాను అన్నమాట శుద్ధ అబద్ధం. నేను ఎప్పుడూ వాళ్ళ జోలికి వెళ్ళలేదు. వాళ్ళంతట వాళ్ళు జూదమాడి వాళ్ళంతట వాళ్ళు ఇడుములు పడితే అందులో నా తప్పే ఉందని అడిగాడు. అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు, చిన్నప్పుడు భీముడికి విషం పెట్టడానికి ప్రయత్నించింది ఎవరు? చిన్నప్పుడు భీముడిని పావులతో కరిపించింది ఎవరు? వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చి చంపాలని ప్రయత్నించింది ఎవరు? మాయాద్యూతంలో వాళ్ళని ఓడించి వాళ్ళ మీద అసూయతో కుట్ర చేసి ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉండకూడదనేటటువంటి బంధువుల మధ్య జరగవలసినటువంటి జూతాన్ని అడ్డుపెట్టి పిలిచి కుట్ర చేసి రాజ్యాన్ని కబళించిందే కాకుండా ద్రౌపదీదేవిని అంత అవమానించినటువంటిది ఎవరు? వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించింది ఎవరు? అంత కఠినంగా మాట్లాడింది ఎవరు?
కాబట్టి ఇన్ని తప్పులు చెయ్యనట్టుగా ఇప్పుడు నువ్వు మాట్లాడితే లోకానికి నువ్వు చేసిన తప్పులు తెలియవనుకోకు దుర్యోధన. వీటికి తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని యుద్ధభూమిలో నువ్వు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి యుద్ధం యుద్ధం అని సంతోషిస్తున్నావు. కాబట్టి మీరు అసలు ఈ దుర్యోధనుడు ఒక్కడి కోసం మీ అందరూ ఎందుకు ఇంత కష్టపడతారు? దుర్మార్గుడైనటువంటి వాడు లోకంలో జన్మిస్తే వాణ్ణొక్కడిని పట్టించుకోవలసిన అవసరమే ఉంది. పరిత్యజిస్తే అయిపోతుంది. ఒకానొకనాడు నేను ఒక సమస్యని పరిష్కరించవలసి వస్తే అట్లాగే పరిష్కరించి ఉగ్రసేనుడిని రాజుని చేశాను. కాబట్టి మీరు కూడా ఈ దుర్యోధనుడిని పరిత్యజించండి అంటున్నాడు. ధృతరాష్ట్రుడు హడిలిపోయాడు. ఈలోగా మెల్లగా దుర్యోధనుడు సభని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెనకాతల కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మొదలైన వారు వెళ్ళిపోయారు. వెంటనే భీష్మాదులు చూసి కృష్ణుడు మాట్లాడుతుండగా సభలోంచి మధ్యలో అలా వెళ్ళిపోవడం చాలా దారుణం. అలా వెళ్ళకూడదు దుర్యోధనుడు. అంటే ధృతరాష్ట్రుడు జరిగిన వైనాన్ని తెలుసుకొని ఇప్పుడు గాంధారి మాత్రమే నచ్చ చెప్పగలదు, గాంధారిని పిలిపించండి సభకన్నాడు. అంటే వెంటనే ఆ విదురుడు వెళ్ళి గాంధారిని సభలోకి తీసుకొచ్చాడు. ఆవిడ మహాతల్లి, గొప్ప ధార్మిక నిష్ట కలిగినది. ఆవిడ ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంది, అనుడు నీ పుత్రుడు అవినీతుడగుట ఎరిగి ఎరిగి వాని వశంబున నేలపోయేదీవు పాండవులకు ఏమి ఇచ్చితేని అడ్డబడ ఎవ్వరికి వచ్చునధిప చెప్పుమా. నీ కొడుకు పరమ అవినీతిపరుడు దుర్యోధనుడని ఓ ధృతరాష్ట్ర మహారాజా నీకు తెలుసు. తెలిసి వాడేం చెప్తే అదే చేస్తానంటావేమిటి? నువ్వు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చేసావు అనుకో, ఎవడేం చేస్తాడు నిన్ను? నువ్వు రాజువి. నువ్వు వాళ్ళకి రాజ్యం ఇవ్వడం మానేసి నీ కొడుక్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. వాడు పరమ అవినీతిపరుడు, వాడు వింటాడా వాడు అని ఆమె ధృతరాష్ట్రుడికి హితవాక్కులు పలికి వెళ్ళి దుర్యోధనుడిని తీసుకురమ్మంది. విదురుడు వెళ్ళి మళ్ళీ సుయోధనుడిని సభలోకి తీసుకొచ్చాడు. పరమ కోపంతో దుర్యోధనుడు తిరిగి సభాప్రవేశం చేశాడు. చేసిన తర్వాత కృష్ణుడు ప్రసంగిస్తుంటే ఆయన్ని బంధించడానికి దుష్టచతుష్టయం ప్రయత్నం చేసి దానికి తగిన ఏర్పాటు చేసుకుని సభలో తిరుగుతుంటే తమ తమ స్థానాల్లో ఉండవలసినటువంటి వీరులు లేచి అటు ఇటు తిరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి సాత్యకికి కృతవర్మకి అనుమానం వచ్చింది. వెంటనే కృతవర్మ గబగబా బయటికి వెళ్ళి సైన్యాలన్నింటినీ సిద్ధం చేసి యుద్ధానికి అన్ని విధాలుగా కూడా సంసిద్ధులై ఉండండి అని ఆజ్ఞాపించాడు. సాత్యకి వచ్చి విదురుడి చెవిలో చెప్పాడు, దుష్టచతుష్టయం కృష్ణ పరమాత్మని బంధించాలని ప్రయత్నంలో ఉంది, ఇది విపరీత పరిణామాలకి దారితీస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. విదురుడు వెళ్ళి ధృతరాష్ట్రుడి చెవిలో చెప్పాడు, ఇంత దారుణమా? ఇటువంటి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మని బంధించేటటువంటి ప్రయత్నం చెయ్యడమా అని ఒక పక్క ధృతరాష్ట్రుడు బాధపడుతుంటే తల్లి మాటలు కూడా నిరాదరించినటువంటి దుర్యోధనుడు గర్వంతో కర్ణాదులతో కలిసి లేచి వెళ్ళిపోయి ఆ కృష్ణ పరమాత్మని బంధించేటటువంటి ప్రయత్నంతో ముందుకొచ్చాడు. వెంటనే ఎదురుగుండా ఉన్నటువంటి దుర్యోధనుడిని చూసి ధృతరాష్ట్రుడితో నన్ను ఒక్కడిని చూసి అపకారం చెయ్యాలని నీ కొడుకు ప్రయత్నిస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజా అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న నవ్వు నవ్వి విశ్వరూపాన్ని ప్రదర్శించారు. నిజానికి ఆయన సభలో విశ్వరూపాన్ని ప్రదర్శించింది దుర్యోధనాదుల్ని భయపెట్టడానికి కాదు. సంస్కృత భారత ప్రకారం అయితే సత్యదర్శనం కోసం వస్తున్నామని మహర్షులు చెప్పారు. వాళ్ళందరికీ కూడా అటువంటి అపూర్వమైన దర్శనం, సత్యమైనటువంటి చెక్కు చెదరని యథార్థమైనటువంటి రూపదర్శనాన్ని ఇవ్వడం కోసమని విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సమస్త దేవతలు విశ్వము అంతా తన శరీరంలోనే ప్రకాశిస్తుండగా కనపడినటువంటి ఆ విశ్వరూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యచకితులైపోవాలి. కానీ అట్లా చూడడం ఎవరికి సాధ్యం? అది దుర్నిరీక్షమైనటువంటి తేజస్సు. అటువంటి పరమాద్భుతమైనటువంటి తేజోమయమూర్తిని చూడడానికి మాంసచక్షువుల యొక్క తేజస్సు సరిపోదు. అందుచేత కళ్ళు బైర్లు కమ్మి అందరూ పడిపోయారు. ఆయన దివ్యదృష్టిని అనుగ్రహించాడు. యోగ్యులుగా పరిగణించి వచ్చినటువంటి మహర్షులందరికీ దివ్యదృష్టిని ఇచ్చాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి విదురుడికి, సంజయుడికి, భీష్ముడికి, ద్రోణుడికి ఇచ్చాడు. అక్కడ వాళ్ళందరి యొక్క హాహాకారాలు, విశ్వరూప సందర్శనం, వీళ్ళందరూ కళ్ళు బైర్లు కమ్మి పడిపోవడం దీన్ని బట్టి ధృతరాష్ట్రుడు గమనించాడు. ఓహో, స్వామి విశ్వరూప దర్శనం ఇచ్చారని.
విశ్వమంతా తన యందే ఉన్నది అన్న ఆ అనంతమైనటువంటి స్వరూపాన్ని ప్రకటనం చేశారని గబగబా పరిగెత్తుకొచ్చి, కృష్ణ, పుట్టినదాదిగా నేను ఏది చూడలేదు, నీ పాదముల యందు అనురక్తి కలిగిన వాడిని, నీకు భక్తుణ్ణి, కాబట్టి నాకు కూడా మీ విశ్వరూపాన్ని దర్శించేటటువంటి అదృష్టాన్ని కటాక్షించండి అని అడిగారు. అడిగితే ధృతరాష్ట్రుడికి కూడా విశ్వరూపాన్ని దర్శించడానికి దివ్య దృష్టిని శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించారు. ధృతరాష్ట్రుడు కూడా విశ్వరూపాన్ని చూసిన తరువాత, మిమ్మల్ని చూసిన తరువాత, ఇంత తేజోమయ శరీరాన్ని చూసిన తరువాత నాకు మళ్ళీ ఎవరిని చూడాలని లేదు, కాబట్టి నా దృష్టి తీసేయమంటే ధృతరాష్ట్రుడికి దృష్టిని ఉపసంహారం చేశారు. అయితే ఇందులో మనకు ఒకటి ఆశ్చర్యంగా ఉంటుంది. దుర్యోధనుడి కన్నా నిజానికి ధృతరాష్ట్రుడు ఎక్కువ ప్రమాదకారి కదా. ఆయన చెయ్యవలసినది ఎప్పుడూ చెయ్యలేదు కదా. ఏది చెయ్యకూడని పనో ఆ చెయ్యకూడని పనికి అడ్డెళ్ళి ఎప్పుడూ నిలబడలేదు కదా. ఇటువంటి దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడికి అసలు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం చెయ్యడానికి యోగ్యంగా దివ్య దృష్టిని ఎలా కటాక్షించారు అనిపిస్తుంది. దానికి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వంటి మహానుభావులు, సాధికారికంగా భారతాన్ని ప్రవచనం చేసినటువంటి మహాపురుషులు, ఆ బ్రహ్మశ్రీ ఆ చంద్రశేఖర శాస్త్రి గారు మహాభారతంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మముల మీద గ్రంథాన్ని రచిస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. నిజానికి ధృతరాష్ట్రుడు సహజంగా ఎంత చెడ్డవాడైనప్పటికీ భగవంతుని యొక్క దర్శనాన్ని అపేక్షించినటువంటి వాడు, ఆయన నిర్దేశించినటువంటి మార్గంలో బ్రతకాలనేటటువంటి ఆర్తి మనసులో ఉన్నవాడు. అయ్యో, ధర్మాన్ని ఆచరించలేకపోతున్నానని తెలుసు. అన్నిటికన్నా ధృతరాష్ట్రుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఏకాంతంలో ఉండగా విదురుడు, సంజయుడు మొదలైనటువంటి సత్పురుషుల యొక్క మాటలు వింటాడు. వాళ్ళు నిలబెట్టి నింద చేసిన, నువ్వు పరమ దుర్మార్గుడివన్నా ఏమనడు. అటువంటి సత్పురుషులు నింద చేసినప్పుడు కూడా భరిస్తాడు. నిజమే, వాళ్ళు నిందించడానికి నేను యోగ్యుణ్ణి, నేను తప్పు చేశానని మనసులో అంగీకరిస్తాడు. వాళ్ళు కూడా సభలలో నిందించారు, రాజగౌరవాన్ని నిలబెడతారు. ఒక్కడే ఉన్నప్పుడు వచ్చి నీ అంత నీచుడు వేరొకడు లేడంటారు. అవును, నిజమే అంటాడు. ఆయనకి తెలిసో తెలియకో విదురుడు, సంజయుడు వంటి మహాత్ములతోటి సంగం ఉన్నది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి సత్పురుషులతోటి స్నేహం ఉండడం, భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో నడవాలనేటటువంటి ఆర్తి ఎక్కడో మనసులో ఉండిపోవడం, పుత్రవ్యామోహంతో కొడుకుని నియంత్రించలేకపోయినా ఆ బలహీనత కన్నా సత్పురుషులతో కలిసి ఉండి వాళ్ళు నిందించినా పడగలిగినటువంటి ఉత్తమ బుద్ధి ఉందే, దానిని కృష్ణ పరమాత్మ ఆదరించారు. ఆదరించి దివ్య దృష్టిని ఇచ్చారు. అంటే అసలు సత్పురుష సాంగత్యం అనేటటువంటిది ఎన్ని కోట్ల జన్మల తరువాత లభిస్తుందో, అటువంటి వారితో కలిసి ఉండడం, వారి మాటలు వినడం భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యమయ్యేటటువంటిది కాదు. సత్పురుష సహవాసము ఈశ్వరానుగ్రహమునకు హేతువు అన్నది నిరూపింపబడినటువంటి ఘట్టం. అందుకని అంతటి పెనువేప విత్తైనటువంటి ధృతరాష్ట్రుడికి కూడా దివ్య దృష్టినిచ్చి ఆ విశ్వరూపాన్ని సందర్శించేటటువంటి మహద్భాగ్యాన్ని కృష్ణ పరమాత్మ కల్పించారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కళ్ళు బైర్లు కమ్మి సభలో పడిపోయారు. వీళ్ళు మాత్రం ఆ దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించి స్తోత్రం చేశారు. చేసిన తరువాత వాళ్ళు ఆనంద పారవశ్యంలో ఉన్న తర్వాత ఆ రూపాన్ని ఉపసంహారం చేసి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని కృష్ణ పరమాత్మ రథం ఎక్కి వెళ్ళిపోయారు. వెళ్ళి విదురుడి యొక్క గృహాన్ని చేరుకున్నారు. విదురుడి గృహాన్ని చేరుకున్న తర్వాత తాము చేసినటువంటి ప్రయత్నం ఎంత అల్పమైనదో, ఎంత నీచమైనదో నిజానికి దుర్యోధనాదులు తెలుసుకోవాలి. తెలుసుకుని అప్పుడైనా వాళ్ళ మనసులలో మార్పు రావాలి. కానీ విచిత్రం ఏమిటంటే, ఎన్ని చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు తమ కళ్ళ ముందు కనపడుతున్నా, ఎంతటి మహాత్ములు సాక్షాత్ పరమేశ్వరుడే సభలోకి వచ్చి కూర్చోపెట్టి చెప్పినా, మాట్లాడినా, పేరు పెట్టి పిలిచినా, నీ యందు ఈ దుర్గుణములు ఉన్నాయని చెప్పినా మనసు మార్చుకోలేనంత మూర్ఖత్వం దుర్యోధనుడి. అంటే నిజానికి మనిషికి ఎన్ని ఉన్నా వాడు కాదు, వాడితో పాటు వాళ్ళు
వాడి చేరిన వారే కాకుండా లోకములకే ఉపద్రవం రావడానికి ప్రధాన కారణం మూర్ఖత్వమే. నేను ఒకరు చెప్పిన మాట వినను, నాకెంత తోస్తే అంతే చేస్తాను. ఈ భావం మనసులో స్థిరపడడం, అట్లా ప్రవర్తించడం పరమ ప్రమాదహేతువు. అటువంటి బుద్ధి ఏర్పడకూడదు అన్నది మనకి ఈ ఘట్టం తెలియచేస్తుంది. శ్రీకృష్ణరాయబారమే విఫలమైపోతే, ఆయన వచ్చి చెప్పినా సంధి కుదరకపోతే దుర్యోధనుడు సాధించేది ఉంటుంది? చిట్ట చివరికి యుద్ధభూమిలో తొడలు విరిగి పడిపోయి అప్పుడు ఏడ్చాడు. విదురుడు చెప్పిన మాట ఆనాడు నేను పాటించలేదు, ఆనాడు విదురుడు చెప్పిన మాట పాటించి ఉంటే ఇటువంటి దురవస్థ పొందేవాణ్ణి కాను అని ఏడ్చాడు. ఏమి ప్రయోజనం? ఏదైనా చెయ్యవలసినటువంటి సమయంలో చేసిన వాడెవడో వాడు ప్రయోజనాన్ని పొందుతాడు తప్ప, కాలం దాటిపోయిన తరువాత చెయ్యవలసిన పని చెయ్యకూడని పని చేసినటువంటి వాడు దానికి తగినటువంటి ఫలితములనే పొందుతాడు. మహాభారతాది గ్రంథములను ఎందుకు చదువుకుంటారు, ఎందుకు వింటారు అంటే అటువంటి మూర్ఖ లక్షణములు ఉండకూడదు. మనిషికి తనంత తాను తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. అందరూ అన్నీ తెలిసి ఉన్నవారై ఉండరు. ఎంతటి వారికి ఏదో తెలియకుండా ఉంటుంది. ఎంతటి వారు ఎప్పుడో ఒక సన్నివేశంలో తడబడవచ్చు. కానీ పెద్దలైనటువంటి వారు చెప్పినటువంటి మాటలు వినేటటువంటి గుణమైనా ఉంటే ఎంత ఉపద్రవంలోంచైనా బయటికి వస్తాడు. అటువంటి గుణం లేకపోతే మాత్రం తానే కాదు, ఎందరికో ఆపదని సృష్టించిన వాడవుతాడు. పెను ప్రమాదకరమైనటువంటి ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టమని చెప్పగలిగినటువంటి ఉత్తమమైన సారము ఇందులో నిక్షేపింపబడింది. మనందరికీ కూడా మూర్ఖత్వం లేకుండా పెద్దలు చెప్పినటువంటి మాటలు విని సారవంతమైనటువంటి మాటలను గ్రహించి వాటిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని ధార్మికంగా జీవించి భగవంతుడు చూపించిన మార్గంలో నడిచి జీవితములను సాఫల్యము చేసుకునేగలిగినటువంటి శక్తిని తన నిర్హేతుక కృపాకటాక్షముల చేత సమస్త విభూతులుగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ స్వస్తి.